అన్న ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, గట్టికి 10 రోజులు కూడా ఎలక్షన్స్ లేవు. ఈ 10 రోజుల ఎలక్షన్స్లో చాలా హడావిడిగా ఉంది వాతావరణం, మొత్తం రాజకీయ వాతావరణం. అందరూ ప్రచారాలు చేసుకుంటున్నారు. ఎవరు ఎన్ని చేసినా, ఎవరు ఎంత డబ్బులు పంచినా మనం అంటూ మనసులో ఒకటి అనుకుంటాం, పలానా వాళ్ళని గెలిపించాలి, ఏంది కదా వాళ్ళనే గెలిపించాలి, వాళ్ళకి తోడుగా ఉండాలి అనుకుంటాం. అలాగా మన చేవెళ్ళ నుంచి పరిగి తరపున మీరు ఎవరిని లోక్సభకు పంపిద్దాం అనుకుంటున్నారు? లోక్సభ కంటే ఎక్కువ శాతం అంటే ఇప్పుడు కొండేశ్వర్ రెడ్డికి అవకాశం ఉందన్న. ఎందుకంటే మైనార్టీ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఈయన ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్న అభ్యర్థి ఏమంటే మోసం చేసి మళ్ళీ కాంగ్రెస్లో వచ్చాడు. దాని తగ్గట్టు ఆయన ఫలితం రాదు అంతగా. ఆయనకు తగిన బుద్ధి చెప్తారు జనాలు కూడా. ఇప్పుడు రిజల్ట్లో మీకే తెలుస్తుంది. ఆయన లేకపోతే మన అభ్యర్థి ఉన్నట్టుగా బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు, ఆయనకి ఇద్దరికి తప్ప ఈయనకు అవకాశం అయితే ఇవ్వరు ఇక్కడ ప్రజలు, నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. రంజిత్ రెడ్డి గారు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు, అండ్ సిట్టింగ్ ఎంపీ కూడా. సిట్టింగ్ ఎంపీ, దాని ద్వారానే ఆయన ఓడిపోతారు కంపల్సరీ. ఎందుకంటే మోసం చేశాడు కదా. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక పార్టీకి న్యాయం చేయాలి. ఆయనకు నమ్ముకొని ఎంతోమంది ఆయనకు ఓటేసి గెలిపించారు కదా పోయినసారి బీఆర్ఎస్ తరపు నుంచి. ఇప్పుడు కూడా బీఆర్ఎస్లో ఉంటే ఖచ్చితంగా గెలుస్తుండే. కాకపోతే కాంగ్రెస్లో వెళ్ళాడు కదా, ఆయనకి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ కూడా ఉండదు. జనాలు అంత ఈజీగా అలా ఉండదుగా. ఏదో కొంత లీడర్లు డబ్బుకు మబ్బు చెప్పి అది ఏదో డబ్బు కొట్టుకుంటే నడవది. జనాల గుండెల్లో స్థిరపడి ఉంటుంది ఏదైనా పని చేసినప్పుడు, దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది డెఫినెట్గా బీజేపీ ఇక్కడ మన తెలంగాణలో 6 నుంచి 8 వస్తుంది. నెక్స్ట్ ఏమంటే మన బీఆర్ఎస్ కూడా కొద్దిగా పుంజుకుంటుంది. ఎందుకంటే గట్టైన లీడర్ని ఎంచుకోవాలంటే యువకులు వాళ్ళంతా వీళ్ళు ఏం చేస్తున్నారని ప్రశ్నించేవాడు కూడా ఉండాలి కదా. కాబట్టి 50-50 ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్కి మధ్యలో పోటీ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్కి అంత ఏం లేదు. రాహుల్ గాంధీ ఏం చేసేవాడు కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు బాంబ్ బ్లాస్టింగ్ అవి ఇవి చూసాం మనం. గత 12 ఏళ్ల క్రితం మనం బ్యాక్ తీసుకుంటే ఎంతో సంఘటనలు చూసాం కాంగ్రెస్ హయాంలో సెంటర్లో ఉన్నప్పుడు. దాదాపు అలా జరిగినాయి. కాబట్టి బీజేపీ ఉన్నందుకు వలన దేశానికి రక్షిస్తున్నాడు. మనం తప్పుగా అనుకోవద్దు ఎవరే కానీ, మైనార్టీ కానీ ప్రతి ఒక్కరికి సహకరించే ప్రభుత్వం ఏంటంటే నరేంద్ర మోడీ గారు కూడా చాలా అది చేస్తున్నారు పేదవాళ్ళకు. దానికి నేను అప్రిషియేట్ చేస్తున్నాను అంతే. సో మైనారిటీ వాళ్ళు కూడా ఎక్కువగా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు, కానీ మీరేంటి బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు? కాంగ్రెస్ అని కాదు, ఇప్పుడు జ్ఞానం లేనోడు ఏదైనా చెప్తాడు. అవగాహన ఉండాలి కదా దేని గురించి అయినా. అవగాహన ఉన్న వ్యక్తికి అడగండి మీరు, కరెక్ట్గా మోడీ గారికి సపోర్ట్ చేస్తాడు. ఇక్కడ తెలంగాణ అన్నట్టు కాదు, వేరే స్టేట్లలో మీరు వెళ్ళండి, ఖచ్చితంగా మైనార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా జనాలే, మనుషులే కదా. మనిషికి మనిషి సాయం చేయాలంటే మోడీ వల్లనే అవుతుంది. మోడీ ఏమన్నారంటే ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు, చిరు వ్యాపారాలకు కానీ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మేము కూడా లబ్ధి చెందినాం. 50,000 లేపినా నేను. ఫ్రూట్ బండి పెట్టి ఏదైనా సంథింగ్ జ్యూస్ బండి ఎవరికైనా హెల్ప్ చేస్తున్నారు కదా. దాని ద్వారా లబ్ధి పొందినప్పుడు లబ్ధి తీసుకున్నామని చెప్పాలి. నిజాయితీ పరుడు అంటే. ఇప్పుడు నీతి తప్పినవాడు ఏమన్నా మాకుతాడు, దానికి మనం సమాధానం ఇవ్వలేము కదా. సో బీజేపీ వస్తే మన దేశం బాగుండేది అంటావు? బాగుంటుంది డెఫినెట్గా. ఎందుకంటే కాంగ్రెస్ గత సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం. దాదాపు 40 years 50 years వాళ్ళు పరిపాలించారు. కానీ మన మధ్యతరగతులకు పేదవాళ్ళకు మాత్రం ఇలాంటి మంచి స్కీమ్ కానీ ఏమి కానీ తీసుకురాలేదు. కేసీఆర్, అక్కడేమో నరేంద్ర మోడీ గారు. అమ్మ ఏం పేరమ్మా? వెంకటమ్మ. వెంకటమ్మ గారు ఏం చేస్తుంటారు? ఈ ఒక్క వ్యాపారం ఏమైనా చేస్తారా? ఏం చేయము ఒకటే. మరి ఎండలో మంచి గొడుగు పెట్టుకోకూడదా? గొడుగు తేలేం సార్. గొడుగు తేలేం. ఎంత ఇది ఒకటి? 1/2 డజన్ ఉంటాయా? ఎంత వస్తాయి రోజుకి? రోజుకి ఎంత వస్తాయి? వస్తాయి 1000 రూపాయలు 1500 వస్తాయి. ఓకే, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీకి ఎవరిని గెలిపించుకుంటావు? ఏంది కదా, ఏ పార్టీ? బీజేపీ. బీజేపీ. కొండ విశ్వేశ్వర రెడ్డి. ఎందుకు బీజేపీనే ఎందుకు? ఇక నాకు అన్ని చెప్పడానికి రాదు. ఇక బీజేపీ బీజేపీ అంటే అట్ట కాదమ్మా, మీకు ఉచిత బస్సులు పెడుతుంది గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ కాదని బీజేపీ ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏంది కథ, ఏంది, ఎందుకు, కారణం ఏంటి? నాకేం అర్థం కాదు జరగదు అక్కడ. సో సరే, ఏదేమైనా బీజేపీ కొట్టేస్తా అంటావు? అంతే అంతే.